సజ్జనార్ అని పేరు విన్న వెంటనే ముందుగా అందరికీ గుర్తొచ్చేది 2019 దిశ కేస్. అప్పుడు నలుగురిని ఎన్కౌంటర్ చేసిండ్రు సజ్జనార్ గారు. ఇప్పటికి కూడా సజ్జనార్ అంటేనే అందరికీ ఒక భయం అనేది ఉంటుంది. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా కూడా మంచి పేరు ఉంది. మరి సజ్జనార్ గారిని ఈ రోజు సజ్జనార్ గారు ఇన్ని రోజులు ఆర్టీసీ కమిషనర్ గా ఉంటుండే. సో అక్కడ నుంచి తీసేసేసి ఇప్పుడు పీపుల్స్ వెల్ఫేర్ పోలీసింగ్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్ గారు. మరి ఒక్కసారి ఎంటర్ అయితే ఎట్లుంటుందో తెలిసిందే కదా. ఆ తర్వాత కూడా చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. మరి దాని వెనకాల ఉన్నది ఎవరు ఏందనేది కూడా సజ్జనార్ గారు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చిండ్రు. ఎవరైనా అమ్మాయిల్ని ఏడిపించిన, అమ్మాయిలు ఏమిట పడ్డా, ఇట్లాంటి పనులు ఏమైనా చేసినా కూడా లేపేషుడే. కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే, పోలీసు వాళ్ళు పని చేసినప్పుడు వాళ్ళు పని చేసేంతసేపు కూడా జనాలు కానివ్వండి, పొలిటికల్ గా కానివ్వండి, వాళ్ళందరూ కూడా ప్రెజర్ పెడతా ఉంటారు వాళ్ళ పైన. వాళ్ళు ఒక్కసారి ఏదైనా కేసుకి సంబంధించి కేసు సాల్వ్ చేసినాక, ఏదైనా ఎన్కౌంటర్స్ కానివ్వండి, ఇట్ మేబీ ఎనీథింగ్ ఏదైనా చేసినాక వాళ్ళు పడే బాధల గురించి ఎవరు కూడా ఆలోచించుకోరు. అప్పుడు దిగుతారు అందరూ. హ్యూమన్ రైట్స్ అని చెప్పి దిగుతుంది, మీరు ఎట్లా చంపేస్తారు అని చెప్పి హ్యూమన్ రైట్స్ దిగుతుంది. ఇంకా ఇంకొంతమంది జనాలు అపోజ్ చేస్తారు. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ అప్పటిదాకా మావాడు తప్పు చేసిండు, మావాడిని శిక్షించండి అది అని అన్న కుటుంబాలు కూడా వచ్చి ఫైట్ చేస్తూ ఉంటుంది. మీరు ఎట్లా చంపేస్తారు, మా వాళ్ళని చంపేస్తారు, మీ పైన యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి. సో అదే అంటే ఒక అధికారులుగా వీళ్ళు చెయ్యాలి అనుకున్నప్పుడు వాళ్ళు పని చేసినాక వాళ్ళకు వచ్చే బాధలు కూడా ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి వాటి గురించి. సో ఇది ఓవరాల్ గా అయితే సజ్జనార్ గారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించినారు. మరి సజ్జనార్ గారు కూడా ఆర్థిక నేరాలపై ప్రత్యేక దృష్టి పెడతానని, డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక కృషి చేస్తానని, నగరంలో ట్రాఫిక్ కష్టాలపైన ఫోకస్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు తెలిపారు. సో ఆల్రెడీ అదే మన సజ్జనార్ గారు బాధ్యతలు స్వీకరించినాక ప్రతి ఒక్కరు వచ్చి కూడా అఫీషియల్స్ అందరు కూడా వచ్చి కలవడం జరిగింది. సో అదే అంటున్నా, మెయిన్ గా సజ్జనార్ అంటే చాలా మంది కూడా తెలియకపోవచ్చు, కానీ సజ్జనార్ అన్న పేరు విన్న వెంటనే ఫస్ట్ వచ్చేది మైండ్ లో అందరికి 2019 దిశ కేస్. సో మరి ఇప్పుడు ఎలాంటి చేంజెస్ ఉండబోతున్నది పోలీస్ శాఖలో అనేది కూడా వేసి చూడాలి. సో మొత్తానికి అయితే సజ్జనార్ గారు బాధ్యతలు స్వీకరించిండ్రు. మా నేటి రాత్రి టీం నుంచి కూడా మీకు కంగ్రాట్స్ చెప్తూ, ఇంకా హైదరాబాద్ లో ఇట్లాంటి ఇష్యూస్ కానివ్వండి, ట్రాఫిక్ ఇష్యూస్ కానివ్వండి, ప్రతి ఒక్క దానిపైన కూడా ఇంకా దృష్టి పెట్టి మాకు ఎవరికి కూడా ప్రాబ్లమ్స్ కానివ్వకుండా చేయండి అని చెప్పి మా తరపు నుంచి కూడా మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ. వైభవలక్ష్మి బతుకమ్మ, దసరా, దీపావళి పండుగల సంబరాలు, ట్రిపుల్ ఫెస్టివల్స్, ట్రిపుల్ బెనిఫిట్స్. ప్రతి 500 రూపాయలు ఆపై కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్. ఒకే కూపన్ పై 1 kg సిల్వర్ ఆర్ 1 TVS జూపిటర్ ఆర్ 1 ఆల్టో కార్ గెలుచుకునే ఛాన్స్. ప్రతి 2000 రూపాయలు ఆపై కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్. షాపింగ్ చేయండి, ఉచిత బహుమతులు గెలుచుకోండి. పండుగైనా, పబ్బమైనా, ఫంక్షన్ అయినా మన షాపింగ్ చాయిస్ వైభవలక్ష్మి షాపింగ్ మాల్, JPN రోడ్, వరంగల్. షాపింగ్ సంబరాలు, కానుకలు, ఆఫర్లు తాకుతాయి అంబరాలు.